చరిత్రాత్మకమైన రోజు కొద్దిసేపటి క్రితమే పార్లమెంటుకు చేరుకున్నారు ప్రధాని మోదీ. పార్లమెంటుకు చేరుకుని ఆయన లోపలికి వెళ్లారు. మరికొద్ది సేపట్లోనే జీఎస్టీ గంట మోగనుంది. 17 ఏళ్ల తర్వాత నేషనల్ వైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీ ఈ అర్ధరాత్రి వెలుగు చూడబోతోంది. ఈ సందర్భంగా గుర్తుండిపోవాలనే ఉద్దేశంతోనే పార్లమెంటు ఆవరణంతా విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. లైవ్ దృశ్యాలను చూస్తున్నాము. ఫెస్టివల్ లైట్స్తో పార్లమెంటును సుందరంగా అలంకరించారు. ఇప్పుడు 800 మంది అతిథులు హాజరయ్యే పార్లమెంటు సెంట్రల్ హాల్కు మేకోవర్ చేశారు. ఒక్కొక్కరు అతిథులు పార్లమెంటుకు చేరుకుంటున్న దృశ్యాల్ని మనం లైవ్లో చూస్తున్నాము. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పార్లమెంటుకు చేరుకున్నప్పటి దృశ్యాలు చూస్తున్నాము. అలానే స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటు ఆవరణలో అతిథులని ఆహ్వానించేందుకు, స్వాగతించేందుకు బయట వేచి చూస్తున్న దృశ్యాలను చూస్తాము. ఇప్పటికే పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎంపీలంతా, ఇటు లోక్సభ అటు రాజ్యసభకు సంబంధించిన ఎంపీలంతా ఆసీనులై ఉన్నారు. విపక్షానికి చెందిన చాలామంది నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాబోవట్లేదు. కొన్ని పార్టీ మొత్తం ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. అయితే ఎక్కువ శాతం మంది ఎంపీలు ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారు. ఈ చరిత్రాత్మకమైన మూమెంట్ని విట్నెస్ చేసేందుకు సెంట్రల్ హాల్కు చేరుకుని సెంట్రల్ హాల్లో వేచి చూస్తున్న దృశ్యాలని చూస్తున్నాము. మరికొద్ది సేపట్లోనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటు సెంట్రల్ హాల్కు చేరుకోనున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, సుమిత్రా మహాజన్, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అంతా రాష్ట్రపతి కోసం ఎదురు చూస్తున్నారు. సో రాష్ట్రపతిని సాదరంగా ఆహ్వానించి అక్కడి నుంచి సెంట్రల్ హాల్కు తీసుకువెళ్లనున్నారు. ఈ సందర్భంలో రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు ప్రధానమంత్రి జీఎస్టీ గంట మోగించి దేశంలో ఒకే పన్ను విధానాన్ని ప్రారంభించబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటు హౌస్కి చేరుకుంటారు. ప్రధాని మోదీ, కేబినెట్ సహచరులు రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లోకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశిస్తారు. ఆ తర్వాత 11:05 జాతీయ గీతాలాపన ఉంటుంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముందుగా ప్రారంభోపన్యాసం చేస్తారు. ఆ తర్వాత ఒక 2 షార్ట్ ఫిల్మ్లను, ఒక ఏవీలను ప్రదర్శిస్తారు జీఎస్టీకి సంబంధించి. అలాగే ఆ తర్వాత ప్రధాని మోదీ ప్రసంగం, తర్వాత రాష్ట్రపతి. ఇవన్నీ ఒక సీక్వెన్స్ ఆల్రెడీ ఇప్పటికే రెడీగా ఉన్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు షార్ప్గా ఈ ప్రోగ్రాం అంతా ఫినిష్ అయిన తర్వాత జీఎస్టీ గంట కొట్టి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత 12:05 జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. తర్వాత రాష్ట్రపతి సెంట్రల్ హాల్ నుంచి బయటకు వెళ్తారు. తర్వాత ఒక్కొక్కరుగా హైరార్కీ అంతా బయటికి వెళ్తారు. సో ఇది ఓవరాల్గా ప్రారంభం కాబోతా ఉన్న పరిస్థితి. రాష్ట్రపతి మరికొద్ది సేపట్లోనే సెంట్రల్ హాల్కు పార్లమెంటుకు చేరుకోబోతున్నారు. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ప్రోగ్రాం అంతా యాజ్ ఇట్ ఈజ్గా జరగబోతోంది. సుందరంగా అలంకరించారు పార్లమెంట్ ఆవరణ అంతా. చూడొచ్చు, విద్యుత్ దీపాలతోటి అలాగే పూల అలంకరణతోటి పార్లమెంటు జగద్ధాయమానంగా వెలిగిపోతోంది. సో రాష్ట్రపతి రాక కోసం ప్రస్తుతం అంతా అక్కడ వేచి చూస్తున్న పరిస్థితి. దేశంలో కేవలం ఇప్పటివరకు 3 సందర్భాల్లో అర్ధరాత్రి పార్లమెంటుని ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటుకు చేరుకున్నప్పటి దృశ్యాలను చూస్తున్నాము. లైవ్ దృశ్యాలని మనం చూస్తున్నాము. ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటుకు చేరుకున్నారు. సో సాదరంగా ఆయనను ఆహ్వానించి సెంట్రల్ హాల్లోకి తీసుకువెళ్లేందుకు అక్కడ రంగం సమాయత్తమైంది.
రైట్, సరిగ్గా 11 గంటలు అయింది. 11 గంటలకు రాష్ట్రపతి అనుకున్న టైంకి పార్లమెంటుకు చేరుకున్నారు. సో ఇప్పుడు పోర్టుకో నుంచి సెంట్రల్ హాల్లోకి రాష్ట్రపతికి సాదర స్వాగతం తర్వాత లోపలికి తీసుకువెళ్తున్నారు. సెంట్రల్ హాల్లో ఇప్పటికే ఆసీనులైన మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అటు రాజ్యసభ ఇటు లోక్సభకు సంబంధించిన పార్లమెంటు సభ్యులను మనం చూడొచ్చు. వీళ్ళందరినీ ఉద్దేశించి మరికొద్ది సేపట్లోనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మొదటిగా ప్రారంభోపన్యాసం, ఆ తర్వాత ప్రధానమంత్రి, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగాలుంటాయి. 12 గంటలకు జిఎస్టీ గంట మోగించిన తర్వాత 12 గంటల 5 నిమిషాలకు జాతీయ గీతాలాపనతోటి ఈ కార్యక్రమం ముగియనుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సాదరంగా స్వాగతం పలికిన తర్వాత ఆయనను సెంట్రల్ హాల్ వైపు నడిపిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉభయ సభల స్పీకర్లు స్వాగతం పలికిన తర్వాత దగ్గరుండి సెంట్రల్ హాల్ వైపు ఆయనను తీసుకెళ్తూ ఉన్న దృశ్యాల్ని లైవ్లో చూస్తున్నాం. సో మరి కొన్ని నిమిషాల్లోనే ఈ చారిత్రక కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. అర్ధరాత్రి పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం జరగబోతోంది. జిఎస్టీకి స్వాగత కార్యక్రమం. ఇప్పటికే పార్లమెంటుకు చేరుకున్నారు సభ్యులంతా. సో రాష్ట్రపతి సెంట్రల్ హాల్లో ప్రవేశిస్తోన్న దృశ్యాల్ని మనం లైవ్లో చూస్తున్నాము. భారత ఉపరాష్ట్రపతి